ట్రికీ యాప్స్కి స్వాగతం. టైమ్ అండ్ వర్క్. ఇప్పుడు మనం టైమ్ అండ్ వర్క్ చాప్టర్ నుండి కీ పాయింట్స్ మరియు ఇంపార్టెంట్ ఫార్ములే తెలుసుకుందాం. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ చాప్టర్ నుండి అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అయినా వచ్చే పాసిబిలిటీ ఉంది. ఈ కీ పాయింట్స్ని క్లియర్గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ వన్, వర్క్ అండ్ పర్సన్. వర్క్ మరియు పర్సన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. ఇక్కడ సర్టెన్ వర్క్ని కంప్లీట్ చేయడానికి ఇద్దరు ఎంప్లాయీస్ పని చేస్తున్నారు. మరియు ఇక్కడ వర్క్ ఎక్కువ ఉంది కాబట్టి 4 ఎంప్లాయీస్ పని చేస్తున్నారు. అంటే ఎక్కువ వర్క్ ఉంటే ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎక్కువ ఎంప్లాయీస్ కావాలి. అంటే ఎక్కువ ఎంప్లాయీస్ ఉంటే ఎక్కువ వర్క్ కంప్లీట్ చేయొచ్చు. టైమ్ అండ్ పర్సన్. టైమ్ మరియు పర్సన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉన్నాయి. ఇక్కడ ఒక సర్టెన్ వర్క్ని ఇద్దరు ఎంప్లాయీస్ కంప్లీట్ చేయడానికి 8 hours ఆఫ్ టైం పడుతుంది. మరియు ఇక్కడ అదే వర్క్ని 4 ఎంప్లాయీస్ కలిసి చేస్తే 4 hours పని కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ సర్టెన్ వర్క్ని తక్కువ టైంలో కంప్లీట్ చేయడానికి ఎక్కువ మంది ఎంప్లాయీస్ కావాలి. అంటే ఎక్కువ టైం ఉంటే అదే వర్క్ని తక్కువ మంది ఎంప్లాయీస్తో కంప్లీట్ చేయొచ్చు. వర్క్ అండ్ టైం. వర్క్ మరియు టైం డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉన్నాయి. ఇక్కడ సర్టెన్ వర్క్ని ఇద్దరు ఎంప్లాయీస్ 4 hours కంప్లీట్ చేస్తారు. మరియు ఇక్కడ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ కాన్స్టాంట్గా ఉన్నప్పుడు వర్క్ పెరిగితే వర్క్ కంప్లీట్ చేయడానికి అయ్యే టైం కూడా పెరుగుతుంది. అంటే ఎక్కువ వర్క్ చేయడానికి ఎక్కువ టైం కావాలి. ఎక్కువ టైం ఉంటే ఎక్కువ వర్క్ కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఫార్ములే చూద్దాం. ఫార్ములా 1. ఒక పర్సన్ ఒక పర్టిక్యులర్ వర్క్ని n డేస్లో కంప్లీట్ చేస్తాడు. ఆ పర్సన్ యొక్క 1 days వర్క్ 1/n అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. జెసికా ఒక పర్టిక్యులర్ వర్క్ని 20 daysలో కంప్లీట్ చేస్తుంది. జెసికా యొక్క 1 day వర్క్ ఎంత? సొల్యూషన్ చూద్దాం. జెసికా ఒక పర్టిక్యులర్ వర్క్ని 20 daysలో కంప్లీట్ చేస్తుంది. సో ఇక్కడ n = 20. ఇప్పుడే తెలుసుకున్న ఫార్ములా ప్రకారం జెసికా యొక్క 1 days వర్క్ = 1/n. సో జెసికా యొక్క 1 day వర్క్ 1/20. Thanks for watching. For full videos, download our app from the Play Store.